వెల్కమ్ టు అవర్ ఛానల్. నాతో పాటు ఉన్న గెస్ట్ అనే మన ఎగ్ పఫ్ ఆంటీ. షీ ఈజ్ నన్ అదర్ దాన్ లలిత కుమారి గారు. ఎగ్ పఫ్ ఎందుకు తింటామని అడిగితే ఎగ్ పఫ్ ఉంటుంది అందులో. సో మీరు చేస్తున్న వీడియోస్ అన్నిటిని కూడా చాలా మంది ట్రోల్ చేస్తున్నారు కామెడీ కోసం. మీకు ఎప్పుడైనా ఆ విషయాల్లో బాధ అనిపించింది? నాకేం అనిపించలే, వాళ్ళు చూస్తా కదా సరే మంచిదే చేసుకోండి కామెడీయే కదా అని అంట. ఓకే, లైఫ్ లో మర్చిపోలేని విషయాలు ఏమైనా ఉన్నాయా అంటే? మీరు బాధలే ఎక్కువ ఉన్నాయి నాకు. అందరూ ఉన్నారు చాలా మంది, కానీ నాకు ఎవరు లేరు. అదెందుకంటే ఎగ్ పఫ్ తింటుంది కదా ఏం తెలుసులే అని అనుకుని, కానీ ఆ నవ్వు వెనకాల చాలా బాధ ఉంది. ఒక మనిషి పక్కన వచ్చి కూర్చుంటేనే వాళ్ళు ఎలాంటి వాళ్ళని తెలుస్తుంది. వీడియోలో చూస్తే ఆమె ఎందులే రోజు తింటుంది, రోజుకు ఒక చీర కడుతుంది అని అంటారు, కానీ మన అనుకుంటే బాధలు ఎవరు చూస్తారు? హాయ్ అండి, ఈరోజు నేను బేకరీకి వెళ్ళి ఎగ్ పప్పు తెచ్చాను. ఎగ్ పప్పు అంటే నాకు చాలా ఇష్టం. ఏదో సాస్ కూడా ఇచ్చారు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వెరైటీగా ఉంది ఎగ్ పప్పు. ఎగ్ పప్పు బాగుందండి. మీరు కూడా ఎగ్ పప్పు తింటే నాకు కామెంట్స్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి, ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. హలో యస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్యకాలంలో బాగా బేకరీ వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నటువంటి ఓ ప్రశంస అనుకోవచ్చు అనమాట. అదేంటంటే మా షాప్లో ఈ మధ్య ఎగ్ పఫ్స్ బాగా సేల్ అవుతున్నాయని టన్నులు అంటే ఆర్డర్ పెడుతున్నారంట. సో మీ అందరికీ ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ ఎవరని నేను చెప్పాల్సిన అవసరం లేదు, తనే మన ఎగ్ పఫ్ ఆంటీ. షీ ఈజ్ నన్ అదర్ దాన్ లలిత కుమారి గారు. సో ఆంటీతో మాట్లాడేసి ఈరోజు ఆ ఎగ్ పఫ్ స్టోరీ ఏంటి, ఆ ఆంటీ స్టోరీ మొత్తాన్ని కూడా మీ అందరికీ నాతో పాటు వినిపించేస్తా. ఓకేనా? హాయ్ ఆంటీ. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా. సార్ నిజమే కదా, చాలా మందికి కూడా ఎగ్ పఫ్ తినడం నచ్చదు. బట్ మీ వీడియో చూసిన తర్వాత చాలా మంది ఒక్కసారైనా ట్రై చేయాలి అని, ఈవెన్ దో మీ వీడియోస్ చేస్తూ పక్కన వీడియో పెట్టుకుని వాళ్ళ ఎగ్ పఫ్ తో కూడా వీడియోస్ చేసిన వాళ్ళని చాలా చూసాను నేను. సో ఎలా, హౌ డు యూ ఫీల్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతమంది ఫ్యాన్స్ సంపాదించుకున్నారు మీరు. అది వాళ్ళ అభిమానం. నిజంగా నన్ను ఇంతగా ప్రేమించి ఇంత దూరం రావడం కూడా వాళ్ళ వల్లే కదా. నేను చాలా చాలా థ్యాంక్స్ వాళ్ళందరికీ. నాకైతే చాలా థ్యాంక్స్. వాళ్ళు ఇలా ఇప్పుడు కూడా ఆటోలో వస్తే కూడా అదే అనుకున్నా, మనం ఎక్కడో ఇంట్లో ఒక మూల నుండే వాళ్ళు ఇంత దూరం తీసుకొస్తున్నారంటే మన ఫాలోవర్సే కదా అని నా అభిప్రాయం. ఓకే, సో అంటే ఫాలోవర్స్, ఫ్యాన్స్, సబ్స్క్రైబర్స్ ఇవన్నీ కూడా మీరు వాడుతున్నారు. నార్మల్ గా మా ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇవన్నీ అంత తెలీదు. బట్ ఇప్పుడు మీరు వాడే ఈ పదాలు కూడా ఇవన్నీ అంటే మీరు ఏం చదువుకున్నారు, అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంతా కూడా తెలుసుకోవాలని క్యూరియాసిటీతో ఉన్నా నేనైతే 5th చదువుకున్నాను అప్పట్లో. ఇంగ్లీష్ మీడియం. అయితే ఇంగ్లీష్ మీడియమా? నేను కూడా 10th వరకు తెలుగు మీడియం. నేను మీరు ఆ కాలంలో కూడా ఇంగ్లీష్ మీడియం అంటే అది క్రిస్టియన్ వాళ్ళ స్కూల్ అనమాట. ఓకే, అందుకని వివేరా స్కూల్ అని టీచర్ ఒక ఆమె ఉండేది, చాలా మంచి చెప్పేది. తర్వాత 5th వచ్చాక సార్ ఉండేవాళ్ళు. సార్ కూడా బాగా చెప్పేవాడు. ఎంత మంచోళ్ళు అంటే అప్పట్లో మాకు స్కూల్కి వెళ్ళాలని ఉంటది కానీ ఇంట్లో ఉండాలని ఎప్పుడు అనిపించి చిన్నప్పుడు ఏడ్చేవాళ్ళు. తర్వాత స్కూల్ వదులుకోలేదు, కానీ కొన్ని పరిస్థితుల వల్ల మా అమ్మ బాగాలేకపోతే మానేశాను అనమాట. ఓకే, ఇంట్లో నేనే పెద్దదాన్ని, ఇంక ఇల్లు చూసుకోవాలా అన్ని చూసుకోవాలని మానేశాను. మీరు ఎంతమంది ఆంటీ? 3 అక్క చెల్లెలు. ఇప్పుడు అందరు మీతో కలిసే ఉన్నారా? లేదు, వాళ్ళు దూరంగా ఉన్నారు. నేను ఒక్కటే ఉన్నా ఇక్కడ. వాళ్ళు పెళ్ళి వాళ్ళ దగ్గర వేరే కదా, నేను వేరే. ఓకే, అంటే మీ వీడియోస్ లో మీరు ఒక్కలే కనిపిస్తారు ఎప్పుడు? ఎందుకు మీ ఫ్యామిలీ మెంబర్స్ చూపియరు? లేరు కదా నా దగ్గర, లేరు ఎవరు. నేను ఒక్కదాన్ని. వాళ్ళు లేరా లేదా మీ దగ్గర లేరా? నా దగ్గర లేరు. మీ దగ్గర లేరు? ఉన్నారు, అందరూ ఉన్నారు చాలా మంది, కానీ నాకు ఎవరు లేరు. అదెందుకంటే? నేను వద్దంట, వయసు అయిపోయింది కదా, నేను వద్దంట. వయసు అయిపోయింది కాబట్టి మీరు వద్దు? అదేం అర్థం కాలేదండి. వయసు ఇప్పుడు ముసలోళ్ళు అయితే వృద్ధాశ్రమంలో బారేస్తారు కదా. ఓకే, అట్లాగే నన్ను కూడా కష్టపడిన రోజులు, సంపాదించిన రోజులు అప్పుడు నేను కావాలని నా చుట్టూ ఉన్నారు. ఇప్పుడు నేనేం చేస్తలేను.
ఎందుకో నాకు అనిపించింది వీడియోలు చేయాలని వీడియో చేసేసుకుంటా వచ్చేసాను. ఓకే. ఎక్కడుండేవారండి ఇంతకుముందు మీరు? ఇక్కడ హైదరాబాద్‌లోనే అక్కడే ఉన్నాం. ఎప్పటి 30 నుంచి సంవత్సరాల హైదరాబాద్? నుంచి 30 అందులోనే సంవత్సరాల ఉన్నాం. నుంచి హైదరాబాద్‌లోనే. ఆ ఇంట్లోనే ఉన్నాం. ఓకే. ఇప్పుడు ఉంటున్న ఇంట్లోనే. ఇంట్లోనే 30 సంవత్సరాల నుంచి ఉన్నాం. ఓకే. ఇప్పుడు హస్బెండ్, ఖాళీ పిల్లలున్నారా? చేయాలనుకున్నాం. హస్బెండ్ లేరు, పిల్లలున్నారు. పిల్లలున్నారు. ఓకే. ఎంతమంది పిల్లలంటే మనకి? ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. ఒక అమ్మాయి, అబ్బాయి. వాళ్ళ వాళ్ళు గురించి మాట్లాడతారా? ఏం అడగకండి ప్లీజ్. యాహ్! అడగను. వాళ్ళ గురించి అసలు వద్దు, ఇంకా వదిలేసి ఓకే. చెప్పేసాను కదా. వద్దు నేను అడగను. వాళ్ళు కానీ చూస్తారు. మాట్లాడతారా పోనీ మీతో? అదే కదా, అందుకే వద్దనేసారు. ఓకే. మాట్లాడరు కూడా. అంటే అర్థమైపోయింది. అర్థమైంది. సరే ఓకే. ఈ మూడ్ నుంచి మనం ఆంటీని బయటికి వేరే తీసుకొచ్చేద్దాం. దాంట్లో తీసుకొచ్చి. ఓకే. సో మీ ఫ్యాన్స్ అందరూ కూడా మిమ్మల్ని అడిగానని చెప్పమని చెప్పారు. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వీడియో మీతో చేస్తున్నానని చెప్పేసి క్యూరియస్ అవుతున్నప్పుడు సో ఎగ్ పఫ్ ఆంటీయా అనే ఒక మంచి ఎక్స్‌ప్రెషన్స్ వాళ్ళలో కూడా. ట్రోలింగ్ అంటే తెలుసా ఆంటీ మీకు? ట్రోల్ చేయడం అంటే తెలియదు కదా. తెలీదా? ట్రోలింగ్ అంటే ఏంటంటే మనం చేస్తున్న ఏదైనా వీడియోని అవును. వాళ్ళకి నచ్చినట్టు చేసుకొని అవును, దాన్ని అవును. వెటకారంగా మాట్లాడటము. అవును. సో దీన్ని ట్రోలింగ్ అంటారు. అవును. సో మీరు చేస్తున్న వీడియోస్ అన్నిటిని కూడా చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. చేస్తున్నారు కామెడీ కోసం. ఉమ్. నన్ను బాధ పెట్టేది అంటే మీకు ఎప్పుడైనా ఆ విషయాల్లో బాధ అనిపించిందా? నాకేం అనిపించలే. వాళ్ళు చూస్తా కదా, అన్ని నేను చూస్తారా? చూస్తాను అందరి. ఓకే. చూస్తే కొంతమంది ఫోన్ చేసి చెప్తారు, ఆంటీ మేము వీడియోలు చేసి మేము కూడా ఫేమస్ అయ్యామంటే సరే మంచిదేలే, మంచిది. చేసుకోండి కామెడీయే కదా ఉమ్. అని అంట. మాట్లాడే వాళ్ళతో కూడా మంచిగానే మాట్లాడతా. చాలా కాల్స్ వస్తాయి. ఉమ్. ఆ కాల్స్ ఒక నాకు అసలు ఎత్తకపోతే వాళ్ళు బాధపడతారని బాధ నాకు. ఓకే. అందుకే ఎవరితో అయినా మాట్లాడతా, ఏమన్నా అనుకోని. కాలేజీ పిల్లలు అందరు చాలా మంది ఇప్పుడు కూడా వస్తారు కాలేజీ వాళ్ళు ఉమ్. ఫోన్ చేసి. సరేలే అని అందరితో చెప్తా, మాట్లాడతారు. అందరితో మాట్లాడతా. నేను ఎవరిని బాధ పెట్టను. ఉమ్. నన్ను కూడా ఎవరు బాధ పెట్టలేదులే, మాట్లాడతారు. పెట్టినప్పుడు ఇంక వదిలేసారు అంతే వాళ్ళు. వాళ్ళు ఎందుకు బాధ అని చెప్పేసి. ఓకే ఆంటీ, మీరు అన్నారు ఇందాక నాతో ఒక మాట, నేను వయసులో ఉన్నప్పుడు చాలా కష్టపడ్డాను అని. అవును. ఏం చేసేవారు ఆంటీ? ఇప్పుడు ఏం మేము చేస్తున్నారు? ఇప్పుడైతే ఏం లేదు, టైలరింగ్ చేస్తున్నా. టైలరింగ్. ఒకప్పుడైతే చాలా పనులు చేశాను. మామూలుగా షాపింగ్ బట్టల షాప్లో చేశాను, బీర్ కంపెనీలో చేశాను, ఉప్పర్ పని చేశాను. ఇవన్నీ చేసి ఇది ప్యాకింగ్ ఉంటాయి కదా సూపర్ మార్కెట్లో, అవి చేశాను. ఇంకా అన్నీ చేసుకుంటూ స్కూల్లో ఆయా పని చేశాను. చిన్నపిల్లలకి టీచర్గా చేశాను. మా పిల్లల కోసం, మీ పిల్లల కోసం. మా పిల్లల కోసం కష్టపడి వాళ్ళు బాగుండాలని నేను తినకుండా వాళ్ళని చూశాను. అది అది అలా చేసుకుంటూ ఇంకా మేడ్చల్కి హైదరాబాద్కి వచ్చాక చాయ్ హోటల్ పెట్టాం. అప్పుడు మేడ్చల్లో డెవలప్ లేదు, ఒక్క ఆటో లేవు, ఒక్క బస్సులు లేవు, అన్నీ డీసీఎం లేదు సిటీకి రావాలన్నా కానీ. అప్పుడు చాయ్ హోటల్ పెడితే ఫేమస్. ఇప్పుడు మీకు ఎట్లా ఫేమస్ అయినా అప్పుడు చాయ్ హోటల్ ఫేమస్. అందరు వచ్చి నా దగ్గర తాగేవాళ్ళు. లలిత కుమార్ ఆంటీ చాయ్ హోటల్. అంతా మనం మంచోళ్ళం అయితే వాళ్ళు కూడా మంచోళ్ళే, చెడ్డోళ్ళు కూడా మనతో ఉన్నోళ్ళు మంచోళ్ళే. నాకైతే అందరు అప్పుడోళ్ళు ఇప్పుడోళ్ళు అందరు మంచోళ్ళే. నాతో ఎవరు చెడుగా ఏది మాట్లాడలే ఇంతవరకు. నాతో ఎవరు కామెంట్స్ లో అంటారు కానీ దాన్ని నేనే పట్టించుకోను, కామెంట్స్ పెట్టిన వాళ్ళు. అట్లా చాలా మంది అభిమానులు సంపాదించుకున్నా ఇప్పుడు. ఓకే. ఉన్నారు కూడా చాలా మంది అభిమానులు. అమెరికాలో రాత్రి కూడా ఒక అమ్మాయి ఫోన్ చేసింది అమెరికా నుంచి. ఆ అమ్మ పేరు చెప్పింది, ఆ అమ్మాయి పేరు. మీకు హెల్ప్ చేస్తా ఆంటీ, మీ ఫోన్ నెంబర్ ఇదేనా అని. మరి ఇప్పుడైతే నాకు హెల్ప్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా మంది హెల్ప్ చేస్తున్నారు, ఇప్పుడు తెలియకుండా చేస్తున్నారు. ఓకే. వాళ్ళందరికి థ్యాంక్స్ చెప్పండి మరి. చాలా థ్యాంక్స్. నేను మొన్న కూడా వాళ్ళ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, నాకు తెలియకుండా చేసే వాళ్ళకి కూడా థ్యాంక్స్. వాళ్ళ పేరు ఏం లేకుండా చేస్తున్నారు. వాళ్ళు ఎంత చూడండి. ఒక్క క్వశ్చన్ అడుగుతాను ఆంటీ, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు అది, సో జస్ట్ క్లారిటీ అంతే. ఎందుకంటే మీరు అన్నారు మీ పిల్లలు మేబీ చూడొచ్చేమో నా ఇంటర్వ్యూ, బాధపడతారు. మీరు ఇప్పుడు మాట్లాడట్లేదు, మీ మధ్య ఏం జరిగింది మీకు చెప్పాలనుకోవట్లేదు, నేను అడగను కూడా. కానీ వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని రమ్మన్నా, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నా మీకు ఓకేనా? నేను వెళ్ళను. ఓకే. నేను వెళ్ళను. మాట చచ్చిపోయినా పర్వాలా, ఇరిగిపోయింది మనసు. నా మనసు ఇరిగిపోయింది, చాలా ఇరిగిపోయింది. నా మనసులో ఏం లేదు, గుండెల్లో బరువు ఉంది. మీరు ఎంతమంది అభిమానులు ఉన్నా కానీ నా బాధ మాత్రం ఎవరితో చెప్పుకోలేండి. ఇంతమంది సంతోషంగా ఉన్నప్పుడు నా వాళ్ళు నాతో సంతోషంగా ఉంటే ఎంత బాగుంటుంది. నిజంగా ఇంత ఫేమ్ వచ్చిన తర్వాత వస్తే రారోళ్ళు, వాళ్ళకి డబ్బు 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 అంటున్నారు. అవును, అదే డబ్బు ఇప్పుడు లలిత ఆంటీని, ఎగ్ పఫ్ ఆంటీని కావాలనుకొని వస్తుంది.
సో ఒక్కసారి ఫేమ్ వచ్చిన తర్వాత మనకి చాలా ప్రమోషన్స్ వస్తాయి. ఇవన్నీ వచ్చాక మన వాళ్ళు, ఎందుకంటే ఒక మాట అంటారు ఆంటీ, అప్పుడు నీకేమున్నా లేకపోయినా నీకు డబ్బుంటే మాత్రం నీ చుట్టూ జనాలు ఉంటారు అని. వస్తారు. సో అదే జనాల్లో మీ పాపో మీ బాబు వచ్చారనుకోండి, మీరు యాక్సెప్ట్ చెప్పలేం చేస్తారా? కదా, వస్తే ఇంటికి వస్తే మనం ఏం చేస్తాం, నెట్టేయలేం. వాళ్ళ ఇంటికి పోతే మనం నెట్టే వచ్చాం కానీ హ్యాట్స్ ఆఫ్ ఆంటీ. వాళ్ళు మన ఇంటికి వస్తే నెట్టేయొద్దు మనం. అది తల్లిగా తల్లిగా ఎంత బాధ పెట్టినా తల్లి ప్రేమ తల్లిదే ఉంటుంది. పెళ్ళిళ్ళు అవన్నీ మీరే చేశారు అయితే వాళ్ళకి? మేము బాబుకి ఏం చేయలేదు, లవ్ పాపకి మ్యారేజ్. చేశాను. అంటే మీరే మీ దగ్గర నుంచి మా అమ్మాయి. పంపించారు కానీ మీరు వాళ్ళు వద్దనుకున్నారు. ఓకే, ఇదంతా ఇంకొద్ది అందులోకి ఇదంతా వెళ్తే వాళ్ళు టీవీ ఊబిగా. పెద్దది వాళ్ళు చూస్తారు. ఓకే, సరే ఆంటీ, ఇంకో క్వశ్చన్ అడుగుతాను. మీరు బీర్ కంపెనీలో కూడా చేశారు. ఒక నాటి క్వశ్చన్ అడుగుదామా ఆంటీ? బీర్ కంపెనీలో కూడా చేశారు కదా, బీర్ తాగారు ఎప్పుడన్నా? బీర్ వాసనే రాదు అక్కడ. బీర్ కంపెనీలో బీర్ చేస్తాం కదా మనము, ఆ లేబుల్ వేసి అక్కడ స్టిక్కర్ అవునవునవును. పక్కనే కూర్చోంటే పక్కన. ఇప్పుడు నేను అక్కడ కూడా ఎక్కడికి వెళ్ళినా మంచి పేరే నాకు. ఎందుకను పలానోళ్ళు వచ్చారు, ఇంత బాగా చేశారు. చాలా మంది తిట్లు తింటా ఉంటారు. లేబ్స్ అది Label మందు వేయడం. వస్తా ఉంటది కదా, సీసాలు పడతారు వాళ్ళు. పట్టే కాడ ఆ స్మెల్ కూడా మనకు రాదు. ఎంత బాగుంది అనుకుంటా నేను. తాగాలనిపించింది అంటే ఎప్పుడన్నా? అవునా? అసలు అప్పుడు మళ్ళీ దేవుడు నమ్ముకోలే మళ్ళీ నేను. కానీ ఆ అలవాట్లు ఏం లేవు కానీ మాకు దేవుడి దయ వల్ల. ఓకే, అంటే మీరు 5th వరకు చదువుకున్నారు. నాకు తెలిసి ఇప్పుడు మా ఇంట్లో అమ్మున్నా, అమ్మకి మేము యూట్యూబ్ ఇలా ఓపెన్ చేయమ్మా, ఇది ఓపెన్ చేసి చూడాలి, ఇలా మైక్ పెట్టి చెప్పాలి అంటేనే మా అమ్మకి తెలుసు. కానీ ఇన్స్టాగ్రామ్ మేము వాడేటప్పుడు కూడా మాకు కొన్ని సెట్టింగ్స్ ఇప్పటికి కూడా మాకు తెలీదు. కానీ మీరు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెడతారు, యూట్యూబ్లో పెడుతున్నారు, ఇవన్నీ మీకు ఎవరైనా చేసి ఇచ్చారా? మీ అంతటా మీరే చేసేస్తున్నారా? ఒక్కొక్కసారి ఇప్పుడు నువ్వు చేస్తున్నావు, అవును. నువ్వు చేస్తుంటే అది మా అమ్మాయి వాళ్ళ ఇంటి పక్కన అమ్మాయి చేసింది అనమాట. వాళ్ళ పెద్ద కోడలు కూతురు, ఓకే, మా పెద్ద అల్లుడు కూతురు. కొంచెం చెప్పిన చెప్పింది అనమాట. లాస్య ఆ అమ్మాయి పేరు. చిన్న అమ్మాయి చదువుకుంటుంది, 8th క్లాస్ 7th క్లాస్ చదువుతుంది అప్పుడు. చెప్పింది అనమాట, ఊరికే కొంచెం లైట్ గా చెప్పింది. అక్కడ ఫస్ట్ స్టార్టింగ్ ఊరికే చేద్దామని చెప్పేసి ప్రేయర్ చేశా. ఓకే, ఆ వీడియో పెట్టా యూట్యూబ్ ఫస్ట్. యూట్యూబ్ తర్వాత నుంచి ఇంక ఇంటికి వచ్చి మా చెల్లెళ్ళు ఉన్నారు అక్కడ, వాళ్ళ ఇంటికి వెళ్ళా. వాళ్ళు యూట్యూబ్ కొంచెం ఇప్పుడు కూడా అమ్మాయి చేసేస్తుంది, మా చెల్లెలు కూతురు. ఆ అమ్మాయి కూడా చిన్న అమ్మాయి. ఆ అమ్మాయి కొంచెం నేర్పించింది. ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చేసా, నాకు తెలీదు. మళ్ళీ అవి తీసి ఎలా పెట్టాలో నాకు తెలియలే. సరే వెంటనే వీడియో తీసేది, అది ఎలా ఉందా, ఎలా వస్తుందా, దాన్ని ఎలా ఉందా అని తెలియదు నాకు. తీసి పెట్టేసిన వీడియో పెట్టుకుంటూ వస్తే అప్పుడప్పుడు నాకు ఒక్కొక్కరు కామెంట్లు వాళ్ళు చెప్పించుకుంటూ వచ్చి. చదవడం వచ్చా అంటే మీకు? లైట్గా చదువుతాను. లైట్గా చదువుతారు? ఎక్కువ చదవను. ఎక్కువ లాంగ్ ఉండింది అనుకో చదవను, కామ్గా అయిపోతాను నేను. లైట్గా కొంచెం క్వశ్చన్ ఇస్తే చదివేసుకుంటా, అర్థం చేసుకుంటా. అప్పుడేమో అక్కడి నుంచి ఇంకొక అమ్మాయి కడిపోయి కొంచెం అడిగేదాన్ని, నాగరాణి. ఆ అమ్మాయి పేరు చెప్పమంది టీవీలో. నాగరాణి గారు, థ్యాంక్ యూ. ఆంటీకి చాలా హెల్ప్ చేశారు మీరు. ఆ అమ్మాయి చెప్పించింది ఇన్స్టాగ్రామ్ పెట్టమని. ఓకే, ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పెట్టాను నన్ను. ఫేస్బుక్ వద్దులే అనుకొని నాకు బ్యాలెన్స్ కొంచెం వేసుకుంటాను, సరిపోదు. అందుకు వీడియో తీయాలా, అందులో వీడియో పెట్టాలి, ఇందులో వీడియో పెట్టాలి, సరిపోతలేదు. మళ్ళీ నేను పొద్దున వస్తున్న టీవీ లేదు, అదే చూసుకోవాలన్నమాట. అట్లాగానే ఇన్స్టాగ్రామ్ పెట్టుకుంటూ వచ్చేసి ఇక్కడ ఎట్లా పెట్టానో అక్కడ కూడా అలాగే పెట్టేసా. అది ఎందుకు పెడుతున్నాను, దేని పెడుతున్నా నాకు తెలియదు. ఈ ఫేమస్ అవుతావా, ఇది దీనివల్ల ఇవ్వాలమ్మా. నేనేమనుకున్నా అంటే యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ వస్తారు, లైకులు కొడతారులే, యూట్యూబ్ సక్సెస్ అవ్వాలని నేను చేస్తున్నా. యూట్యూబ్ మీద ఉంది, నాకు ఇన్స్టాగ్రామ్ మీద లేదు. ఇప్పుడు కూడా ఇంట్రెస్ట్ అందరూ చూపిస్తున్నారు కానీ నాకు దాని మీద లేదు. ఇప్పుడు యూట్యూబ్ మీదే ఉంది. అది సక్సెస్ ఎంతో కొంత వస్తే నెలకి మన బతుకుతేరు, ఎవరి మీద ఆధారపడకూడదు అనే లెక్కన నేను పెట్టాను అనమాట. అదేందో ఇన్స్టాగ్రాము. ఇంక ఇప్పుడు అన్ని నేర్చుకుంటున్నా, చాలా వరకు నేర్చుకున్నా. ఇప్పుడైతే చాలా ఒక 2 నెలల కిందట ఏం తెలియదు. ఇప్పుడు ఎడిటింగ్ చేసేది, కొంచెం అన్నీ చేసేది అన్నీ నేర్చుకున్నా. ఇంకా కొంచెం నేర్చుకోవాలి. నూనెగా ఒక్కొక్క చెప్పేవాళ్ళు, మీరు ఉట్టి తినేది కాకుండా దాంట్లో ఒక మెసేజ్ పెట్టండి ఆంటీ, తప్పకుండా మీరు సక్సెస్ అవుతారనింది. ఎవరో కానీ పాపం చాలా థ్యాంక్స్ కామెంట్లో. సరే అని అప్పటి నుంచి చిన్న మెసేజ్లు నా గురించి, నా బతుకు గురించి, నా జీవితం గురించి అన్నీ చెప్పాను అనమాట. తర్వాత వచ్చి ఇంకా ఇంకో కామెంట్ చేసి ఎల్బీనగర్లో ఇప్పుడు రియల్ ఎస్టేట్ అన్న కదా అర్చన గారు, ఆమె కూడా నాకు మీ ఫోన్ చేతిలో పట్టుకొని ఇంట్లో చుట్టూ తిరగండి, ఎక్కడ వెళ్తురు వస్తే అక్కడ కూర్చొని వీడియో చేయండి అది.
ఒక స్టిక్ కూడా కొనుక్కున్నా అందరు అంటుంటే. హ్మ్. అది నాకు పెట్టి తీయడం సరిగ్గా రావట్లేదు. ఓకే. అని సన్నగుంది నిలబడతలేదు. ఆమె చెప్పబట్టి ఇంక ఇంట్లో కొంచెం లైటింగ్ కాడ కూర్చొని లైటింగ్ కూర్చొని చేసుకుంటా అలా అలా వస్తున్నా. ఇంప్రూవ్ చేసుకున్నారులే అయితే లలిత ఇప్పుడు మీ ఆంటీ. ఇంటీరియర్‌లో చూసుకొని ఇంకా కొంచెం ఇంప్రూవ్‌మెంట్ అవుతది. ఓకే. ఇలా ఓకే. లైటింగ్ ఉంటే ఇలా ఉంటది అని. ఇలా ఉంటదని. అంతేనా? ఓకే. ఆంటీ మీ ఎగ్ పఫ్ స్టోరీ నిజంగా తెలుసుకోవాలంది. ఏదో చెప్పండి. తీసి పెట్టేసారా? హ్మ్. లేదంటే నిజంగానే ఎగ్ పఫ్‌తోనే వీడియోస్ తీయాలనుకున్నారా? చెయ్యాలనే పెట్టాను. చెయ్యాలనే పెట్టారా? వీడియో చేయాలని ఎగ్ పప్పుతో మా అమ్మకి హ్మ్. ఇచ్చాను. నాకు తెచ్చుకొని ఒకసారి అప్పుడప్పుడు హ్మ్. హాఫ్ ఎగ్ కాకుండా ఫుల్ ఎగ్ కూడా పెట్టాను. ఓకే. ఇప్పుడు వీడియో అలాంటి వీడియో చేయాలని కూడా నిన్న అవి కొనుక్కొచ్చుకున్నా. ఓకే. ఎగ్ పెట్టి హ్మ్. ఆమ్లెట్ ఏసేది వస్తుంది కదా ఇప్పుడు. అవునవును. అది కూడా చేయాలని నిన్న అలా కొనుక్కొచ్చుకున్నా. కొనుక్కొచ్చుకున్నారా? ఓకే. నేను కొనుక్కొచ్చి వీడియో పెడదాం హ్మ్. అనుకుంటున్నా. ఓకే. ఎగ్ అంటే మరి పఫ్. ప్రమోషన్స్ ఇవన్నీ వస్తున్నాయా మీకు? నాకు మన తెలియట్లేదు. కాల్స్. ప్రమోషన్ వీడియో చేయమని చెప్పారు ఒకరు. హ్మ్. చేసాము. హ్మ్. కానీ అవి మెసేజ్‌లు వస్తాయి గదా! అవును. నాకు ఓపెన్ చేసి ఓపెన్ చేస్తే ఎటు పోతాయోనని భయమేసి భయం ఓపెన్ మళ్ళీ. చేయను. అయ్యో! అంటే అంటే పక్కన ఎక్కడ రిక్వెస్ట్‌లొచ్చాయో ఆ! ఏంది అని ఆ! మీకు మొన్న తెలియట్లేదు. మా చెల్లోళ్ళ కాడుంటే ఆ హ్మ్. అమ్మాయి చేస్తది. హ్మ్. మా చెల్లెలు కూడా చూపించింది. ఇయి వస్తాయి అక్క, ఇయి వచ్చినప్పుడు ఇది నొక్కు హ్మ్. అనింది. హ్మ్. కానీ నాకు తెలీదు. వాళ్ళు పక్కన ఉంటే ఎవరన్నా మనకు కావాల్సినవి వాళ్ళు చేసిస్తారు. అవును. అదే నాకు లేరు. లేతే ఇప్పుడు ప్రమోషన్ వీడియోలు చాలా వచ్చుండయి నాకు. అవును. చాలా ఫోను చేసి వచ్చాయి. కూడా చెప్పారు పాపం. హ్మ్. నేనే చేయలా. హ్మ్. అయితే హ్మ్. లలిత ఆంటీ గారి చిన్నప్పుడు ఏమన్నా చిలిపి పనులు, నాటి నాటి పనులు ఏమన్నా ఉన్నదొక్కటి గుర్తున్నాయా? ఉందండి. చెప్పండి. చాలా ఇష్టం నాకది. చెప్పండి. నాకు నేనేం చేశానంటే, మా హ్మ్. అమ్మ, నాన్న పనికెళ్లారనమాట. హ్మ్. మా ఇంటి ముందు బాయి దవ్వారు. ఓకే. అందరున్నారు. హ్మ్. నేనేం చేశాను, ఒక రాయి తీసుకొచ్చి బాయిలేసేసినాను. బాయిలేసి ఇంటి వెనకెళ్ళి వెళ్ళిపోయాను. వెళ్ళిపోగానే అందరూ వచ్చి పడిపోయారని బావిలో దిగేశారు. నేనున్నానని చెప్పాను. అయ్యో! ఆంటీ. అది చాలా జోకు. ఇప్పటికి కూడా మర్చిపోలేనివవి. నిజంగా అలా అంటే ఏదో చేశాననమాట. ఊరికే జస్ట్ ఏడిపిద్దాం ఆ! అనుకున్నారా? అలా చేశాననమాట. తర్వాత అమ్మ కొట్టారా? తిట్టారా మిమ్మల్ని? ఏమనలేదు. బాయి మూసేసారు. ఏమనలేదు. అనవసరంగా బావి మూపిచ్చేసారా బాయి ఆంటీ? మూపిచ్చేసాము. అయ్యేం ఉప్పు నీళ్ళేలే. హ్మ్. నీళ్ళు లేని చోట అంటే నీళ్ళు లేవని బాయి తవ్వుకున్నారు. హ్మ్. బాయి మూసేశారు. అది జీవితంలో మర్చిపోలేకుండా గుర్తుపెట్టుకొనుంటా. ఓకే. హ్మ్. లైఫ్‌లో మర్చిపోలేని విషయాలేమన్నా ఉన్నాయా ఆంటీ మీరు? బాధలే ఎక్కువున్నాయి నాకు. బాధలు. లైఫ్‌లే అంతా మొత్తం నేను హ్మ్. పుట్టినప్పటి నుంచి హ్మ్. కొన్ని రోజులు హోటల్ పెట్టినప్పుడు ఎంజాయ్ చేశా. హ్మ్. హోటల్. చాయ్ హోటల్ అదే పెట్టుకొని చాయ్ హోటల్. చాయ్ పోసేది. అసలు చాలా మంది ఉండేవాళ్ళనమాట. హ్మ్. పెద్ద పెద్దోళ్ళు. చాలా మంది అభిమానించేవాళ్ళు నన్ను చాయ్. హ్మ్. మంచిగుంటది చాయ్ లలిత కాడ. హ్మ్. లలిత అల్లం చాయ్ అడుగుతారు. ఎలాచి చాయ్ అడుగుతారు. చక్కెర లేని చాయి, హ్మ్. కాఫీ ఇలా ఇలా నేనుంటేనే ఆడ అన్నం తినడానికి ఎళ్ళాననుకో, హ్మ్. లలిత లేదులే అని కామ్‌గా అయిపోతారోళ్ళు మా నాన్న పెట్టిపోతే. హ్మ్. నేనొస్తే లలిత వచ్చింది. లలిత చాయ్ హ్మ్. అనేవాళ్ళు. ఇప్పుడు పెద్ద హోటల్ పెట్టేసారు ఆడ. ఓకే. తీసేసారు. ఓహో! హైవే రోడ్‌లొచ్చి. లేకపోతే ఉండేది. ఓహ్! హైవే రోడ్ వచ్చిందని హ్మ్. తీసేసారు. తర్వాతొచ్చి ఇంకా ఇంట్లో ఉండంగానే ఇంకా మిషన్ కుట్టుకుంటా ఉన్నాను. తర్వాత ఎందుకో బాలేకుండా వచ్చింది. హార్ట్ ప్రాబ్లమ్ ఉంది. షుగర్ హ్మ్. ఉంది. నిమ్ము చేరింది. అమ్మ, నాన్న నాన్న లేడు. అమ్ముంది. మీతోనే ఉంటారా ఇప్పుడు? లేదు. ఆమె వాళ్ళ పుట్టింటి దగ్గర పలమనేరులో ఉంది. ఓకే. మాట్లాడతారా అమ్మ కూడా? మాట్లాడుతది. ఇప్పుడు ఆమె చేసింది. అచ్చా! అమ్మే అమ్మే మెసేజ్ ఫోన్ చేశారు. చేసింది. ఏం హ్మ్. చేస్తున్నాను? ఏం తిన్నానని. ఆ! అమ్మ. మీ సిస్టర్స్ అన్నారు కదా! ముగ్గురు. హ్మ్. అందరూ మాట్లాడతారా? అందరూ ఉన్నారా మీతోటి? ఇప్పుడు మాట్లాడుతున్నారు అందరూ. ఇప్పుడు ఒక్కొక్కళ్ళొస్తున్నారా? వస్తారు. రావాలని నేను కోరుకుంటున్నాను. సో, మీరు ఖచ్చితంగా హ్యాపీగానే ఉండాలమ్మా. హ్మ్. బాధపడకండి. హ్మ్. మీకు చెప్పేంత పెద్దదాన్ని కాదు. ఓకే. కానీ మన సక్సెస్ తర్వాత డెఫినెట్‌గా అందరూ మన దగ్గరికొస్తారు. సో, హ్మ్. అలా మీరు కూడా వస్తారు. అస్సలు ఏ విషయంలో కూడా బాధపడకండి. సో, పిల్లలకి పెళ్లి చేశారు. అంత స్థాయికి తీసుకెళ్లారు. ఇద్దరు చెల్లెళ్ళ పెళ్లి కూడా నేనే చేశా. గ్రేట్. గ్రేట్. ఇద్దరు చెల్లెళ్ళు మా అమ్మ, నాన్న అందరు నేనే. హ్మ్. మేమందరం ఒకే దగ్గర ఉండేవాళ్ళం. అందరూ పనులు చేసుకొని నా దగ్గరే ఇద్దరు చెల్లెళ్ళున్నారు. హ్మ్. నా బతుకులాగా వాళ్ళ బతుకులు కాకూడదని పెళ్ళిళ్ళు చేశాను. హ్మ్. బాగున్నారా ఇప్పుడు అందరూ ఫ్యామిలీస్ తోటి? అది వద్దులే వాళ్ళు కూడా చూస్తుంటారు. వాళ్ళ విషయాలు మనకెందుకులే. హ్మ్. అంతే కదా! ఓకే. అంతే. బాధపడతారు మళ్ళీ. వాళ్ళోళ్ళు అత్తగారోళ్ళు అందరూ చూస్తారు. మనం అవును. ఏదైనా నిజమే. చెప్తే.
మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్నింది ఆంటీకి, లలిత ఆంటీకి. ఎగ్ పఫ్ తింటుంది కదా! ఏం తెలుసులే అని అనుకుని. కానీ ఆ నవ్వు వెనకాల చాలా బాధుంది. విక్టోరియా రాణి గారు అంటారు వాళ్ళ హ్మ్. ఇంటికెళ్తే, ఒక మనిషి పక్కనొచ్చి కూర్చుంటేనే హ్మ్. వాళ్ళు ఎలాంటోళ్ళని తెలుస్తది. యెస్. ఆమె బాధలు ఎలా ఉంటాయో, ఆమె అవును. కష్టాలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు నేను నీ ముందుకొచ్చాకే నీకు తెలుస్తది. అవును. వీడియోలో చూస్తే ఆమె ఏందిలే రోజు తింటుంది, రోజుకో చీర కడుతుంది అని అంటారు గానీ, హ్మ్. మన వెనకుండే బాధలు ఎవరు చూస్తారు? అవును. ఎవ్వరు చూడరు. అలా అని కొంతమందయితే మంచోళ్ళు ఉంటారు కాబట్టి చాలామంది హెల్ప్ చేశారు నాకు. హ్మ్. హ్మ్. ఆంటీ మందులు తెచ్చుకో, ఆంటీ ఏమన్నా తెచ్చుకొని తిను హ్మ్. అని మరి రెంట్ చాలామంది ఇవన్నీ ఎలా ఆంటీ? మీ మెయింటెనెన్స్ ఇవంతా ఆ ఎలా? మెయింటైన్‌గా చేస్తున్నా అంటే గ్రేట్ నేను. కానీ హ్మ్. అర్థం కావట్లా. నా తన డబ్బుందనుకుంటున్నారు. నా తన ఒక్క రూపాయి లేవు. హ్మ్. నమ్ముతావో లేదో గానీ నా దగ్గర రూపాయి లేవు. ఇంటి కిరాయి 2000 పింఛనొస్తాయి. హ్మ్. మా అమ్మ ఒక రూ. 1000 ఇస్తది. హ్మ్. ఇంక రూ. 1000 బట్టలు కుడతా కదా! ఆ! రూ. 1000 దాంట్లో కలిపి ఇంటి కిరాయి ఇచ్చేస్తా. హ్మ్. మిగతాయి ఉంటాయి అంటే తినడానికి. 4000 రెంటు? 4000లో ఉన్నాయి ఇప్పుడు. ఒకటే రూమ్. 3 రూములు పాతిల్లు కదా! ఆహా! ఓకే. వాటరు పాతిల్లా? ఏం లేవు. ఇల్లు బాలేదు ఇప్పుడు. అవును. నేను అడిగినప్పుడు కూడా మీరు అదే ఇల్లు అన్నారు. బాలేదిప్పుడు. హ్మ్. ఇంక మేము ఇప్పుడు ఏడన్నా బయటెళ్ళి తీసుకోవాలని ఉన్నాం. హ్మ్. వాళ్ళు గూడా ఇల్లు కూలగొట్టి ఇల్లు కడతారంట. అయ్యో! ఓకే. పర్లేదులేండి అన్నీ సెట్ అయిపోతాయి మీకు. సో, ఇప్పుడు మీరు చాలా అంటే చాలా ఫేస్ చేసొచ్చారు. చాలా చూసొచ్చారు గదా! ఇప్పుడున్న వాళ్ళకి అంటే మీరు ఎక్కడో ఒక విషయంలో బాగా బాధపడుతున్నారని అర్థమైంది. ఒక్క విషయం కాదు మేబీ చాలా చాలా ఉండొచ్చు. ఉన్నాయి. సో, చూసే జనాలకి ఈ పని మాత్రం చేయకండి. మీతో ఉన్న అమ్మ, నాన్న కావచ్చు, పిల్లలు కావచ్చు బాధపడతారంటే మీరు ఏ విషయం చెప్పాలనుకుంటున్నారు మా మీడియా ద్వారా? నేనేం జెప్పినా వాళ్ళు టీవీలో చూస్తారని ఆలోచిస్తున్నా. లేతే హ్మ్. చెప్పేస్తున్నా. టకా చెప్పేస్తున్నా. ఎవరి గురించి చెప్పొద్దండి. హ్మ్. జస్ట్ మీరు ఫీల్ అయిన నా విషయం చెప్పండి. ఫీలేంటంటే నేను మొన్న ఒకసారి వీడియోలో గూడా జెప్పాను. పెద్దోళ్ళు ఎప్పుడైనా ఎంతో కడుపు కట్టుకొని, హ్మ్. ఎన్నో పనులు జేసి, ఎంతో కష్టాన్ని అనుభవిచ్చి, వాళ్ళు తినక వాళ్ళ బిడ్డలను సాకుతారు. హ్మ్. ఎందుకు? వాళ్ళొచ్చి పెద్ద అయిపోయి జాబులు జేసి వాళ్ళు తెచ్చిస్తారు, సాకేస్తారని కాదు. హ్మ్. సత్యకాలంలో ఒక ముద్ద అన్నం పెడతారని ఆశ. అంతే. హ్మ్. వాళ్ళ బట్టలు, నగలు హ్మ్. కారుల్లో తిప్పాలా, బంగ్లాల్లో కూర్చోబెట్టాలా హ్మ్. అనే ఆశలేముండవు హ్మ్. మనిషికి. అవును. వయసయిపోయాక. వయసులో ఉన్నప్పుడు అన్ని కోరికలుంటాయి. అవును. అవి తీరలా నాకు. హ్మ్. అవి తీరలేదు కానీ ఇప్పుడు నాకంటూ ఇంటి కిరాయి కట్టుకోవాలా, హ్మ్. తినాలా, బతకాలా, నలుగురిలో తలెత్తుకొని తిరగాల హ్మ్. అని నా బాధ. అంతే. అంటే కోరికలున్నాయి వయసులో ఉన్నప్పుడు. ఇప్పుడు అది లేదు అని అంటున్నారు. ఏం కోరికలున్నాయి? కొన్ని నాటివి, కొన్ని మీకు ఉండవా? ఏముండవు? నాకైతే ఒక ఇల్లుండాలని కోరికుంది. హ్మ్. అది ఇల్లు కట్టేదట్లేదు. తీరలేదు. అప్పులో ఉంది. ఇప్పుడు 6,00,000 అప్పులో ఉందది. హ్మ్. అది అమ్మేయాలని ఉన్నాం. అంతే. ఇంక నాకింకే కోరికలు లేవు. హ్మ్. ఇంకే కోరికలు లేవు. ఇల్లుది. మందులు వేసుకోవాలా, హ్మ్. మంచిగా తినాలా, కాళ్ళు, చేతులు ఉన్నంత వరకు బతకాల. మంచాన పడి పోకూడదు. మంచాన పడి మిమ్మల్ని ఎవరు చూసి పోకూడదు. చూసేవాళ్ళు లేరు. ఎవరు లేరని ఏంది? మేము ముగ్గురు కూతుర్లుండే మా అమ్మని చూస్తలేం. హ్మ్. ఆడపిల్లలమైనా. అదే. కానీ ఒకప్పుడు సాకాం. అప్పుడు కాదు సాకేది. ఇప్పుడు సాకాల మా అమ్మని. అవును. అప్పుడు కాదు. కానీ కాళ్ళు చేతులు బానే ఉన్నాయి. ఆమెకి బానే ఉంటది మనిషి గట్టిగా. హ్మ్. కానీ అప్పుడు కాదు. ఇప్పుడు చూడాలి ఆమెని. అవును. ఇప్పుడు చూడాలంటే నా దగ్గర ఏం లేదు. హ్మ్. ఆమెను మంచిగా చూసుకోలే. మొన్నొచ్చినప్పుడు కూడా మంచిగా చూసుకున్నా. హ్మ్. నాకాడున్న దాంట్లోనే ఆమె కోసం రోజు హోటల్‌లో పనికి పోయా. మా అమ్మ హ్మ్. కోసం. పొద్దున పోయి సాయంత్రం దాకా 300. ఆ! మా అమ్మకు ఒక 300 అన్నా నేను ఇయ్యాల. మంచి కూర తెచ్చి పెట్టాలా అనేసి ఎళ్లి పని చేశా. 3 రోజులు చేశా. హ్మ్. 3 రోజులు చేస్తే హ్యాపీగా ఆమెకు తినిపించిన. వద్దమ్మా, వద్దమ్మా అంటది మా అమ్మ. ఏడుస్తది నా కోసం. హ్మ్. అందరూ బానే ఉన్నారు. నా కోసం మాత్రం బాగా ఏడుస్తది మా అమ్మ. హ్మ్. మా నాన్న అంటే ఇష్టం నాకు మళ్ళీ. చాలా ఇష్టం మా నాన్న అంటే నాకు. హ్మ్. కూతుర్లకంతే. మా తండ్రంటే నాన్న ఇష్టం. ఎందుకో మా నాన్న అంటే చాలా ఇష్టం. అంటే నాన్నగారు చనిపోయి అంటే ఎన్ని ఇయర్స్ అవుతుందమ్మా? మొన్ననే నవంబర్ నెల 27 తారీఖు ఆయన ఫోటో కూడా పెట్టాం మా నాన్నది. హ్మ్. నేను క్రిస్టియన్ గదా! ఆయనది చేయలే నేనెప్పుడు. ఓకే. మా చెల్లెళ్ళు మొన్న పోయిన సంవత్సరం వాళ్ళ దగ్గరుంటే వాళ్ళు చేశారనమాట. హ్మ్. ఇంగ మా నాన్న చనిపోతే హ్యాపీగా అనిపియలే నాకు. హ్మ్. ఎప్పుడూ మనసులో బాధే ఉంటది మా నాన్నది. హ్మ్. ఇప్పుడు మా అమ్మ వాళ్ళు అదే ఒక ఇంతలోకొచ్చాక ఆమె నా గురించి ఆలోచిస్తుంది.
అని బాధ అనిపిస్తది. మా అమ్మ అంటే మీకు చూసి. అనిపిస్తుందా నేను మా అమ్మ నాన్నని బాగా చూసుకున్నాను. కానీ హ్మ్. నా పిల్లలు ఇలా చూసుకోలేదే అని బాధ అనిపిస్తుండొచ్చా? ఉండదా మరి? హ్మ్. బాగుండదా? హ్మ్. ఏ ఆస్తులు అడిగితే ఎక్కడి నుంచి తెస్తాం? హ్మ్. మా అమ్మగారేమీలా, అత్తగారేమీలా ఆస్తులు. వాళ్ళకేమిస్తాం మనం? హ్మ్. ఎక్కడి నుంచి ఇస్తాం? హ్మ్. ఇప్పుడు ఏమీ లేనోళ్ళం మనం. అవును. సగం ఆస్తన్నా ఉన్నోళ్ళం అయితే ఏమైనా పెట్టగలుగుతాం వాళ్ళ కోసం మనం. మన దగ్గర ఏమీ లేదు. హ్మ్. కష్టపడాలా, తినాలా, బతకాలా. అంతే కదా! అవును. ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేశాను నేను మా చెల్లెళ్ళోళ్ళకి. హ్మ్. మగపిల్లోడు ఒక్క చెల్లెలు పెళ్లి చేశానని చెప్పేస్తున్నాను. గొడవ చేశాడు నాతో. హ్మ్. హ్మ్. అట్లా అనొచ్చా? ఇప్పుడు పెళ్లి చేసుకున్నాక నన్ను చూడాలా. హ్మ్. అప్పుడు అడగాలి నన్ను. అవును. నేను చూశాను, నేను చేశాను అని మాట్లాడాలి. అట్లా మాట్లాడతలేరు. హ్మ్. హ్మ్. అంటే అలా అయిపోయింది అంటారా ఇప్పుడు సమాజం అంతా గూడా? సమాజం అస్సలు బాలేదు. ఎక్కడ చూసినా వృద్ధాశ్రమంలోనే ఉన్నారు పెద్దోళ్ళంతా. వాళ్ళ కోసం చెప్తున్నా ఇప్పుడు. వెళ్ళలేనోళ్ళు నా కొడుకు ఒక ఆమె బస్సులో పక్కన కూర్చొని నా కొడుకు ఏంది వజ్రం అనింది. హ్మ్. ముత్యం అనింది. హ్మ్. అంతా అలాగే ఉంటది ఫస్టు హ్మ్. అనుకున్నా నేను. ఎన్ని సార్లో నా పక్కన కూర్చుంటే ఆమెకు ఫోన్ చేసాడు. అమ్మ ఇంటికి వచ్చావా? వచ్చావా? అని. ఎక్కడ ఎల్బీ నగర్ నుంచి వస్తుందామె. ఓకే. మేడ్చల్‌కి. మేడ్చల్‌లో దిగింది. నేనన్నా ఎంతున్నా, ఎంత చేసినా ఒక్క రూపాయి అయినా మన కోసం దాపెట్టుకోవాలి. ఆ డబ్బులు చూసైనా మనం చూస్తారు. ఇప్పుడు నాకేం లేదు గదా! నన్ను చూస్తలేరు. అంటే ఇప్పుడు అందరు పిల్లలు డబ్బు చూసే తల్లిదండ్రులను అంతే అమ్మా. చూస్తారంటారా? ఎవ్వరైనా తెలుసుకోవాలా. హ్మ్. నేను ఈ చెప్పే మాట ఏందంటే, హ్మ్. నన్ను చూడలేదని కాదు. ఎవరైనా తెలుసుకోవాలి పెద్దోళ్ళు ఏంది పాపం. చాలామంది వృద్ధాశ్రమంలోనే ఉన్నారు గదా! అవును. లేకుండా ఉన్నారా? యాహ్! రేపు మీరు గారా? ఇప్పుడు నేను మా అమ్మ ఉన్నప్పుడు ఎప్పుడు ప్రాణమే మాకు. అప్పటినుంచి ఎప్పుడు ప్రాణమే మాకు. హ్మ్. మేము మా అమ్మోళ్ళ కోసమే మా స భర్తతో సరిగ్గా కూడా కాపురాలు చేయలే మేము. హ్మ్. మా అమ్మ, మా నాన్న కోసం మేము. హ్మ్. ఇప్పుడోళ్ళు అలా ఉన్నారా? వాళ్ళని వదులుకొని వెళ్ళిపోతున్నారు. అవును. వెళ్ళిపోతే ఎంత దూరం వెళ్ళిపోయినా హ్మ్. చాలామంది ఉన్నారులే చూసుకునేవాళ్ళు. వాళ్ళు ఫీల్ అవ్వకూడదు. హ్మ్. చూడనోళ్ళు మాత్రం ఫీల్ అవ్వాలా? అంతే. ఆ! ఎందుకంటే వాళ్ళు చూడాలా తప్పదది. అన్నాం గదా! హ్మ్. ఎంత సాకుంటే ఇప్పుడు మీరు గూడా కంటారు. మీరు గూడా హ్మ్. పెద్ద పెద్దగా పెంచుతున్నారు గదా! మీకు అవును. తెలీదా? మీకు గూడా తెలుస్తది గదా! మీ పిల్లల్ని ఎంత బాగా మా అమ్మాయికి ఇప్పుడు ఇద్దరు పిల్లలు పుట్టారు. హ్మ్. ఆమె ఎలా సాకుతుందో ఆమెకు తెలీదా? హ్మ్. యెస్. మరి తల్లనేది అందరికీ అవసరమే గదా! రేపు అవును. వాళ్ళు ఎలా ముసలోళ్ళు గారా? హ్మ్. ఇలాగే ఉంటారా? నాకు తెలీదు. నిజంగా నాకు తెలీదు. హ్మ్. నేను వయసులో ఉన్నప్పుడు ముసలిదాన్ని ఎన్ని కష్టాలు పడతానని నాకు తెలీదు. ఈరోజు ఆలోచిస్తున్నాం. హ్మ్. ఇలా వస్తానని కూడా నేను అనుకోలే టీవీలోకి. ఓకే. అనుకోలేదు గానీ, ఈరోజు లలిత ఆంటీ అందరి మనసుల్ని గెలుచుకుంది. ది ఓన్లీ వన్ ఎగ్ పఫ్, ఎగ్ పఫ్, ఎగ్ పఫ్ అంతేనా అండి? ఎగ్ పప్పు ఎందుకు తింటావని అడిగితే ఎగ్ పప్పు ఉంటది అందులో. ఎగ్ ఉంటది అందులో. అందులో ఎగ్. మొన్న వాళ్ళ ఇంటర్వ్యూలో చెప్పిన అలాగే. ఓకే. అందులో ఎగ్ ఉంటది గాబట్టే హ్మ్. తింటారు. హ్మ్. ఆంటీ మీరన్నారు నాకు రోజు గడవడం కూడా చాలా ఇబ్బందిగా అవునమ్మా. ఉంటుంది అని. నిజం. కానీ అంటే చాలా మంది చూసే వాళ్ళకి కూడా ఇంత రోజు గడవడానికి ఇబ్బందిగా ఉంటే ఎగ్ పఫ్, ఎగ్ పీస్ మిషన్ కుడతా గదా! తెచ్చుకుంటుంది. మంచూరియా అంటున్నారు. ప్రతిరోజు ఏదో ఒక ఐటెము ఖచ్చితంగా ఆంటీ చూపిస్తుంది. అంటే జనాలు మోసం చేసిన అని ఉంటుంది వాళ్ళందరికీ అవును. కూడా చూసే వాళ్ళకి. అవును. వాళ్ళందరికి మీ ఆన్సర్ ఏంటి? నా ఆన్సర్ ఏం లేదు. నేను హ్మ్. మిషన్ కుడితే ఒక రూ. 1000 వస్తాయి. హ్మ్. 500 వస్తాయి. హ్మ్. అందులో రూ. 100 నేను తినొద్దా? హ్మ్. మొత్తమే తప్పులు కడితే నేనెట్లా బతకాలా? అందులో రూ. 100 హ్మ్. రూ. 120 బిర్యానీ. మనమేమో వందలు, వేలు పెడతాం బిర్యానీకి. హ్మ్. రూ. 70 ఫ్రైడ్ రైసు. హ్మ్. రూ. 70 మంచూరి. హ్మ్. మళ్ళీ ఏవైనా కొన్నా గానీ రూ. 50. ఓకే. అంటే ఏంటిది మంచూరియా? చెప్పండి అంటే మీరు చెప్పండి ఇంకా. అంటే నోరు తిరగాలి మీరు గదమ్మా! చెప్పే పదాలు కూడా అన్ని హ్మ్. జనాల్ని ఆ అమాయకత్వంలో దాంట్లోనే అందరూ మిమ్మల్ని చాలా అంటే ఇష్టపడుతూ అవన్నీ ఉన్నారు. అలవాటు లేదు. హ్మ్. వీడియో కోసమే అలవాటవుతున్నాయి అన్నీ. అవునా? అందుకే నోరు తిరగదు. అంటే ఎన్ని రోజుల నుంచి వీడియోలు తీస్తున్నారు మీరు? ఇది 2 సంవత్సరాలు అనుకుంటా. 2 సంవత్సరాలు. మీ డైట్ సీక్రెట్ చెప్పండి. అంటే అంత తిన్న లావు అవుతలేరు. మేమేదో ఇంత తిన్నా ఇంతింత షుగర్ లావయిపోతున్నాం. ఉందమ్మా. షుగర్ ఉంటే ఒంట్లో ఓహ్! పట్టుకోదు. ఎంత హ్మ్. తిన్నా పట్టుకోదు. తినేదైతే బానే తింటా నేను. మందుల కోసం ఖచ్చితంగా నేనేదో ఒకటి వండుకొని నా వరకు నేను తినేస్తాను. ఎక్కువ బయట తేను. హ్మ్. వీడియో కోసమే తెస్తా. ఓకే. రోజుకెన్ని వీడియోస్ చేస్తారు? ఒకటే. ఒక్కటే.
ఒక్కటి చేసి ఎడిటింగ్ చేసి యూట్యూబ్లో పెట్టి అవునంటే ఎడిటింగ్ ఎవరు చేస్తున్నారు మీ నేనే. వీడియోస్? మీరేనా వెనకాల బొమ్మలు వేస్తా ఉంటారు ఆ, అన్ని నేనే మీరేనా? ఇప్పుడు. ఎవరు ఇప్పుడే నేర్పించారు? నేర్చుకున్నా, మా చెల్లెలు కూతురు నేర్పించింది. అచ్చా అవన్నీ అన్ని ఎడిటింగ్ చేసేది కూడా నేర్పించింది ఆ అమ్మాయి కొంచెం. ఉమ్, ఇంకా కొంచెం నేర్చుకోవాలా, వీడియోలు కట్ అయిపోతాయి కదా, అవును అవి దగ్గరికి చేసేది నేర్చుకోవాలా. రాలేదైతే నిన్న కర్రీ చేస్తాము అంటే ఎంతసేపు ఉమ్, చేసినా అవి 3 సెట్ అవ్వట్లేదు. ఉమ్. అదేమి నొక్కలో తెలియదు. అయ్యో ఎవరైనా ఆంటీకి నేర్పియండి. ఒక్కసారి చెప్తే రాదండి, లేకపోతే నేను చెప్పి పంపించేదాన్ని మీకు ఇప్పుడు ఇలా ఒక్కసారే చేసుకోండి. నేర్చుకున్నా. ఉమ్, నా చేతికి అమ్మ నా చేతితో నిన్న వాళ్ళు కూడా ఇన్స్టాగ్రామ్లోది ఉమ్, ఎవరన్నా వీడియోస్ పెడితే పెట్టేది చూపించేశారు వాళ్ళు మొన్న. ఉమ్. వాళ్ళు సౌమ్య వాళ్ళు ఓకే. చూపించారు. ఒక్కటైనా ఎవరో దగ్గర ఒకటి నేర్చుకునేస్తున్నా కదా, ఉమ్, ఆ వీడియోని మీరు కావాలనుకుంటే మీరు ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవచ్చు అని చెప్పి చూపించారు. అది ఓకే. వాళ్ళు చెప్తుంటే మీరు అలా ఒక్కొక్కటి చిన్న చిన్నగా నేర్చేసుకుంటా. నేర్చుకుంటూ ఉన్నారు. ఇంకేమైనా మీ నాటి థింగ్స్ ఉన్నాయా ఆంటీ? కోరిక ఒక్కటే ఉంది, అందరి ముందు నిలబడాల, ఉమ్, ఎంతో కొంత గట్టిగా. డబ్బులు రావాలా, యూట్యూబ్ నుంచి మనీ రావాలా, ఉమ్, ఆ యూట్యూబ్ ఏంది మోనిటేషన్ చేయాలంట, ఉమ్. అది చేసి ఇచ్చేవాళ్ళు కావాలి మోనిటైజేషన్. అది అవ్వాలి అని అంటే మన ఎగ్ పఫ్ ఆంటీని మనం అందరం ఫేమస్ చేయాలి. అంతేనా? సో మీ ఫ్యాన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? నా ఫాలోవర్స్ అంతా నిజంగా వాళ్ళు నాకు ఉండబట్టి నన్ను ఎంత అభిమానిస్తున్నారో. కొంతమంది పేర్లు తెలుస్తుంది, కొంతమంది పేర్లు కూడా తెలియదు. అవును. కామెంట్స్ పెడతారు, నన్ను వెంటనే ఎన్ని లైకులో, ఎంతంత డ్యాన్సులు వేసి పాటలు పాడి ఎంతంత చేసే వాళ్ళకి లైకులే ఉండవు. ఉమ్, నాకు లైకులు కొట్టడం కానీ ఉమ్. వ్యూస్ లక్షల్లో ఉంటుంది. ఆ వ్యూస్ చూడడం కానీ వాళ్ళంతా అభిమానం. లవ్ యూ లవ్ యూ లలిత ఆంటీ కోసం నేను కూడా లవ్ యూ. నిజంగా వాళ్ళు లేకపోతే నేను లేను ఇక్కడ. ఉమ్, నిజమే కదా, అవును. వాళ్ళు లేకపోతే నా ఈ స్థాయికి రావడం, ఎంత స్థాయికి వచ్చినా సరే ఒక వీంటి చేస్తా, ఉమ్. అందరిని పిలిచి పార్టీ ఇస్తా. నాకు కానీ అందరిని డబ్బులు పిలిచి అందరూ ఇన్స్టాగ్రామ్లో కానీ దేంట్లోనే పెట్టేస్తా రమ్మని ఉమ్, అడ్రస్ అన్ని ఉమ్, వచ్చి నా ఇంట్లో అంత అన్నమన్నా తినాలి బిర్యానీ. ఉమ్. అందరూ బిర్యానీ. వస్తానంటారు, మా ఇల్లు బాగలేదు, ఎక్కడ తింటారు, కూర్చోడానికి కూడా లేదు ప్లేసు. అయ్యో. అందుకే ఇట్లా సెట్ చేసుకోవాలంటే మా ఇల్లు సరిపోదు. ఓకే. బయటికి వెళ్తే గుర్తుపడుతున్నారా ఆంటీ మిమ్మల్ని? అబ్బా, ఆ, కాలేజీ పిల్లలు అయితే చచ్చిపోతున్నారు నన్ను చూసి. పాపం నేనేమో సినిమా యాక్టర్ అనుకుంటుంటా. నాన్న ఆంటీ ఒక్క ఫోటో ఆంటీ వద్దలే అమ్మా చీకటి పర్వాలేదంటే నేను తీసేస్తానే ఉంటాను. ఇంకా ఉమ్. తీసుకొని మీ ఇష్టం అన్నా. మాకు కూడా ఒక సెల్ఫీ. ఓకే. అలాగే ఎంతో మంది అభిమానులు ఉన్నారు నాకు. మరి నాకైతే ఏది బిగ్ బాస్కి పోతారా అని అడిగారు. అవునండి, పిలిస్తే- మర్చిపోయారు అడగడం. బిగ్ బాస్ హాట్ టాపిక్. ఒకవేళ ఛాన్స్ వస్తే వెళ్తారా? వెళ్తాను, వెళ్తారు ఒక్క రోజైనా వెళ్ళొస్తాను. ఉమ్. ఒక గంట అయినా, అరగంట గంగవ్వ అయినా. లాగా అవ్వాలి అదే మీరు నా కూడా. కోరిక. ఉమ్. కుమార్ ఆంటీ శ్రీదేవి డ్రామా అవును. కంపెనీకి వచ్చింది, ఆమె ఏం చేసింది, ఏమీ చేయలే. అవును. అదేదో వంటలు ప్లేట్లు పెట్టి, నేనంటే వీడియో చేసిన, ఇన్స్టాగ్రామ్ వీడియో చేసిన. ఉమ్. ఆ గంగావు బొంగ నేను పోలేనా అంతే. నిజం. అడిగారు నన్ను, ఉమ్. కానీ వాళ్ళు పిలుస్తారో లేదో నాకు తెలియదు కానీ వాళ్ళు పిలిస్తే అడిగారు. పక్క వెళ్తారు. జబర్దస్త్లో కూడా పిలిస్తే పోతారంటే పోతానన్నా. ఉమ్. ఒక్క చిన్న స్కిట్ అయినా చేయగలను, ఉమ్. ఒక్క మాట చెప్పలేనా. ఎందుకు చెప్పరా బంగారు ఒక్క మాట. ఇంత పెద్ద మాటలు, అంతి ఉన్న బాధ అన్ని ఎక్స్ప్రెస్ చేస్తారు. ఒక్క మాట చెప్పలేరా? చెప్పలేనా? ఒక్క ఛాన్స్ ఇవ్వరా? ఒక్కసారి చూస్తే అంతేనా? అంతే. ఒక్క ఛాన్స్. ఒక్క క్షణం చాలు, ఏదైనా జరగాలంటే ఒక్క క్షణం చాలు. పోయిన సంవత్సరం యూట్యూబ్లో సబ్స్క్రైబ్ కావాలని ఎంతో ఆశపడ్డా, వచ్చేసింది. ఈ సంవత్సరం ఇన్స్టాగ్రామ్ ఫేమస్ అయ్యి టీవీలోకి వస్తానని నేను అనుకోలేదు. ఫేమస్ ఎగ్ పఫ్ ఆంటీ అంటే ఎవరు? సెలబ్రేషన్ అంట, ఫోన్లు చేసి నాకేమనిపిస్తలేదని నేనంట. నాకేమనిపిస్తలేదు. సో మనం ఎగ్ పఫ్ ఆంటీ కోసం మనం ఎగ్ పఫ్ తెప్పించాం. ఆంటీకి పెద్ద ప్లేట్ ఇచ్చాము, కింద చీర పాడైపోతుంది అంట ఆంటీని. అంటే మీ వ్యూస్ తోటి మీరు ఎలా మాట్లాడతారో ఈ రోజు అలా మా చెప్పనా? ఛానల్లో ఉండి అలానే చెప్పండి. హాయ్ అండి, ఈరోజు నేను బేకరీకి వెళ్ళి ఎగ్ పప్పు తెచ్చాను. ఎగ్ పప్పు అంటే నాకు చాలా ఇష్టం. ఏదో సాస్ కూడా ఇచ్చారు. మీ కామెంట్స్లో మంచిగా పెట్టండి. ఈ ఎగ్ పప్పుయే పెడుతుంది ఆంటీ అని, ఎగ్ పప్పు ఆంటీ అని వచ్చేసింది పేరు. లలిత జ్యువెలరీ లలిత ఆంటీ అంటున్నారంట అందరు నన్ను. కాదు, నేను లలిత పేరు. ఇదిగో ఎగ్ పప్పు చాలా బాగుంది.
ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వెరైటీగా ఉంది ఎగ్ పప్పు. ఎగ్ పప్పు బాగుందండి. మీరు కూడా ఎగ్ పప్పు తింటే నాకు కామెంట్స్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి, ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. తప్పకుండా. ఓకే ఆంటీ, నైస్, థ్యాంక్ యూ సో మచ్. పిలవంగానే పాపం వచ్చారు. సో ఆంటీని ఇంకా చాలా మనం ఫేమస్ చేయాలి అని అంటే, ఆంటీ తోటి మాట్లాడాలి అంటే, ఆంటీ అంటే ఒకరోజు మనందరినీ కూడా బిర్యానీ పార్టీకి పిలుస్తా అన్నారు. పిలుస్తా, మమ్మల్ని కూడా ఖచ్చితంగా పిలవాలి. ఖచ్చితంగా పిలుస్తా. ఓకే, ఉంటాయి కదా మీ నెంబర్లు ఫిట్ అయిపోతాయి ఇంకా. ఖచ్చితంగా. ఓకే, సో మనతో పాటు ఎగ్ పఫ్ ఆంటీ ఉన్నారు కదా. సో ఎవరికి లేని అవకాశం చాలా మందికి వచ్చింది, అందులో మనకు కూడా వచ్చింది ఆంటీతో మాట్లాడే అవకాశం. సో చాలా మంది అడుగుతున్నారు ఆంటీని కలవాలి కలవాలి అని. సో మనతో పాటు ఎగ్ పఫ్ ఆంటీ ఉన్నారు, మీరు ఆల్రెడీ ఇంటర్వ్యూ మొత్తం చూసుంటారు కదా. సో ఆంటీని కలవాలంటే కింద మంచి బెస్ట్ కామెంట్ ఎవరైతే పెడతారో ఆంటీని కలవచ్చట. అసలు ఆంటీని అడుగుదాం. నిజంగా ఎవరైనా మంచి కామెంట్స్ పెడితే ఖచ్చితంగా కలుస్తా, నేను వాళ్ళతో మాట్లాడతా కూడా. ఓకే ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ, పిలవంగానే వచ్చినందుకు. బాయ్.